మీరు స్టిచ్చింగ్ చేస్తున్నారా? కానీ ట్రెడిషనల్ ఈక్వేషన్స్‌తో ఎంత పర్ఫెక్ట్‌గా కటింగ్ చేసినా ఫిట్టింగ్ ప్రాపర్‌గా రావట్లేదా? అయితే ఈసారి ఇలా ట్రై చేయండి. బేసిక్ బ్లౌజ్ బ్యాక్ డ్రాఫ్టింగ్ పార్ట్ 1లో మనం చూసాము. ఇప్పుడు ఫ్రంట్ డ్రాఫ్టింగ్. ఇక్కడ షోల్డర్ బై 2 తీసుకున్నాము. ఆర్మ్ లెంత్ వచ్చేసి షోల్డర్ బై 2. దెన్ అప్పర్ చెస్ట్ ఇస్ చెస్ట్ బై 4 ఎందుకంటే ఇక్కడ ఫ్యాబ్రిక్ 4 ఫోల్డ్స్‌లో ఉంటుంది కాబట్టి. దెన్ ఆర్మ్ లెంత్ సెంటర్ మార్క్ చేసుకొని ఇక్కడ ఒక 3/4 ఇంచ్ ఇన్వర్డ్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మ్ రౌండ్ డెప్త్ కోసం. ఫ్రెంచ్ కర్వ్ హెల్ప్తో ఒక కర్వ్ డ్రా చేసుకుంటే ఆర్మ్ రౌండ్ రెడీ. ఇప్పుడు వచ్చేసి లెంత్ మెజర్మెంట్కి మనం సీమ్ అలవెన్సెస్ ఏమీ యాడ్ చేయట్లేదు. బట్ ఇన్ కేస్ మీరు కప్స్ యాడ్ చేయాలనుకుంటే లెంత్ మెజర్మెంట్ వచ్చేసి 14 ఇంచెస్, ఒక ½ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇవి మార్క్ చేసుకున్నాక నౌ కమ్స్ ద డాట్ ప్లేస్మెంట్. ఎగ్జాక్ట్గా ఎక్కడ పాయింట్ చేయాలన్న విషయం కన్ఫ్యూజింగ్గా ఉంటే షోల్డర్ బై 2 కూడా తీసుకోవచ్చు. ఎక్కువ స్ట్రక్చర్డ్గా అవసరం లేదనుకుంటే ఒక ½ ఇంచ్ యాడ్ చేసుకోండి. అంటే డాట్ విడ్త్ వచ్చేసి 3.5 to 4 ఇంచెస్. మిడ్ పాయింట్ నుంచి టువర్డ్స్ సీమ్ అలవెన్స్ మార్క్ చేసుకోవాలి. అండ్ అపెక్స్ పాయింట్ లెంత్ వచ్చేసి 9.5 ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేయాలి, డాట్ కొంచెం పాయింటివ్గా ఉండడానికి. లెంత్ అరౌండ్ 3.5 ఇంచ్ వచ్చింది. ఇందులో మనం 1.5 ఇంచ్ డాట్స్ 2 తీసుకుంటున్నాము. అంటే డాట్ పాయింట్కి బోత్ సైడ్ 3/4 ఇంచ్ మార్క్ చేసుకొని దాన్ని ఇలా నీట్గా డ్రా చేసుకోవాలి. దెన్ ఆర్మ్ రౌండ్ డాట్. దీని కంటిన్యూయేషన్ అండ్ స్లీవ్ని ఈజీగా ఎలా డ్రాఫ్ట్ చేసుకోవాలో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం.